ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా క్యాంపెయిన్ చేశాయి. ఆప్, కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నాయి. ఈ నెల 5న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కు 48 గంటల ముందు మైకులు బంద్ అయ్యాయి. 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఆప్, కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తూ ఉండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. ఢిల్లీలో 9వ తరగతి దాటి చదివేందుకు అందరు విద్యార్థులను ఆప్ అనుమతించట్లేదన్నారు ప్రధాని మోదీ. కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్నవారిని మాత్రమే పై తరగతులకు పంపిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. పరీక్షా ఫలితాలు సరిగ్గా రాకపోతే పరువు పోతుందేమోనని సర్కార్ భయపడుతుందని ఆరోపించారు. ఢిల్లీలో విద్యార్థులతో ముచ్చటించారు మోదీ. जो बच्चे गारंटी है पास होंगे उन्हीं को जाने दे। क्यों? क्योंकि उनका रिजल्ट खराब हो जाएगा तो मेरी सरकार की इज्जत खराब हो जाएगी, इसलिए बड़ा बेईमानी का काम होता है. 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజలను ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ మోసం చేస్తూ వస్తున్నారని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేజ్రీవాల్ స్వయంగా అవినీతికి ప్రతిరూపంగా మారారని విమర్శించారు. అన్ని రంగాల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా. कांग्रेस का समर्थन लेकर मुख्यमंत्री बन गए, सरकारी गाड़ी नहीं लेंगे, गाड़ी भी ले लिया, सरकारी बंगलो नहीं लेंगे, 52 करोड़ रुपए का 50,000 गज का शीश महल बनाया, शीश महल बनाया. घोटाला करने वाले केजरीवाल और आपदा को वोट दे सकते हैं क्या? ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఓ అబద్దాల మిషన్ అని విమర్శించారు. బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ ఓ అవినీతి ఆస్తి అని విమర్శించారు. 10 ఏళ్లలో కేజ్రీవాల్ సర్కార్ అవినీతిలో రికార్డులు బద్దలు కొట్టిందన్నారు. ఢిల్లీలోని బురారీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నడ్డా. दोषी मुक्त नहीं किया गया है, ये दोष युक्त है, इन पर आरोप लगा हुआ है. और आपने देखा होगा शिक्षा के बारे में बोलते थे, हमारी शिक्षा दुनिया में सराही जा रही है, और शिक्षा के नाम पर शराब घोटाला कर रहे थे, शराब घोटाला. వచ్చే ఎన్నికల్లో కేజ్రీవాల్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీ ప్రజలకు ఆప్ ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీజేపీకి 3/2 మెజారిటీ ఇస్తారని చెప్పారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు రాజ్నాథ్ సింగ్. इस बार दिल्ली की जनता ने मन बना लिया है, चाहे जो भी हो, भारतीय जनता पार्टी को 2/3 मेजॉरिटी दिल्ली में देनी ही देनी है. अब लोग भी आश्वस्त हैं कि दिल्ली में भारतीय जनता पार्टी की सरकार बनेगी, और मध्यम वर्गीय लोग हैं, उनकी न्यूनतम आवश्यकताएं कैसे पूरी हों और आर्थिक दृष्टि से भारत कैसे सशक्त भारत बनेगा, इस सोच के साथ हम लोग कदम उठाते हैं. వచ్చే ఎన్నికలతో ఢిల్లీ ప్రజలు ఫేక్ హామీల నుంచి విముక్తి పొందుతారన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రధాని మోదీ నాయకత్వంలో ఢిల్లీకి మంచి పాలన రాబోతుందన్నారు. ప్రతి ఢిల్లీ వాసి డబుల్ ఇంజిన్ సర్కారును గెలిపించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు గోయల్. हर एक दिल्ली वासी जो वर्षों से, दशकों से अपने आप को विकास से वंचित पाता है, वो अब दिल्ली में एक डबल इंजन की सरकार भारतीय जनता पार्टी के नेतृत्व में उत्सुक है चुन के देने के लिए. ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో 10% ఓట్లను బీజేపీ ఈవీఎంల ద్వారా మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉందన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఆప్కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఆప్కు 10% కంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని కోరారు. బీజేపీ కుట్రలను ఎదుర్కోవాలంటే ఇదే ఏకైక మార్గమని చెప్పారు కేజ్రీవాల్. आप इतना जम के वोट देना, इतना जम के वोट देना, एक एक झाड़ू का वोट डालने के लिए निकलना चाहिए कि अगर हमारी 15% की लीड हो गई तो 5% से जीत जाएंगे, 10% के ऊपर की लीड दे देना हर जगह. कई जगह आरोप लगता है ना कि वोट तो पड़े 600, गिनती हो गई 800 वोट की, तो वो नहीं हो पाएगा. हम 5 तारीख की रात को सारा डेटा वेबसाइट पे डाल देंगे. జంగుర్పురాలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ క్యాంపెయిన్ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. ఆప్, బీజేపీ తీరుతో ఢిల్లీ వాసులు విసిగిపోయారన్న ప్రియాంక కాంగ్రెస్ ను కోరుకుంటున్నారని చెప్పారు. ఫిబ్రవరి 5 తర్వాత ఢిల్లీలో ఏర్పడేది తమ ప్రభుత్వమేనని 3 పార్టీలు చెబుతున్నాయి. 5న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించింది సర్కార్. అసెంబ్లీ పోలింగ్ ఉండటంతో సెలవు ప్రకటిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్.